ఎందుకురా నీకు గర్వం, అహంకారం? ఏమంటే చాలా మంది ఈరోజు సమాజంలో, ముఖ్యంగా క్రీస్తును గూర్చి, బైబిల్ను గూర్చి కామెంట్ చేస్తున్న వాళ్ళు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. ఏమండి, వాళ్ళు మా దృష్టికి ఎలాంటి వాళ్ళు తెలుసా? ధూళి లాంటి వాళ్ళు. మరలా చెప్తున్నాడు పబ్లిక్ గా, ధూళి, ఎన్నిక లేని వాళ్ళు, గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళంతా కూడా. అసలు వాళ్ళు పేరెత్తడానికి కూడా వాళ్ళు అర్హులు కాదు. బికాస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. విశ్వవ్యాప్తంగా ఉందరా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందరా. నిన్ను అనవసరంగా పట్టించుకుంటే నువ్వెక్కడ అనవసరంగా పెద్దవాడు అయిపోతావు అని నువ్వు ఒక అరిచే వీధి కుక్కగా వదిలేసావురా నిన్ను. వీధి కుక్క. వెళుతున్నప్పుడు when elephants are going, what do dogs do? They bark. అంటే మొరిగే కుక్కది. ఒక్కసారి ఆగి వెనక్కి తిరుగు, తోక లోన పెట్టుకుని పోతుంది అది. ఈరోజు అలాంటి మొరిగే కుక్కలు చాలా ఉన్నాయి. ఏమండి, నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతాను తెలుసా? నేను ఎవరిని గురించి మాట్లాడను. ఇతర మత గ్రంథాలను గురించి కానీ, ఇతర విశ్వాసాలను గురించి కానీ నేను అనను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనదు. నా తండ్రి మాట్లాడు, జైశాలి కూడా. ఏ రోజైనా నువ్వు నమ్మిన మత గ్రంథాల గురించి నేను మాట్లాడాను? చెప్పు, చూపించు ఒకటైనా. నాకు హైందవ సోదరులు అంటే నాకు గౌరవం. నా స్నేహితులు అనేక మంది ఉన్నారు హైందవ సోదరులు. నా సమాజంలో నా ఇరుగు పొరుగు వాడు నా సోదరులు. ఏంటి, వాళ్ళు నేను ప్రేమిస్తానండి, గౌరవిస్తాను. వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. నేను వారి గ్రంథాల గురించి మాట్లాడనే, వాళ్ళ నమ్మకాలను గురించి కానీ, వాళ్ళ దేవుడిని గురించి కానీ నేను మాట్లాడనే. అలా మాట్లాడకూడదు, తప్పు. మరి నీకేం పోయే కాలం రా? కొందరు కుక్కలు ఉన్నాయి, వాగే కుక్కలు, మురిగే కుక్కలు. ఈ కుక్కలు వాగుతున్నాయి. మరి నా కోసం ఎన్నైనా వాక్కురా, ఐ డోంట్ కేర్. నా కోసం ఎన్నైనా వాక్కు, కానీ నా దేవుడి గురించి కానీ, నేను నమ్మిన ప్రభువుని గురించి కానీ మాట్లాడితే రే ఇడిచిపెట్టను రా, నిన్ను ఇడిచిపెట్టను నిన్ను. ఇది పబ్లిక్ గా చెబుతున్న మాట, బహిరంగ సభలో వేస్తున్న రంకే. అవును, ఎందుకో తెలుసా? నా తండ్రిని అంటే సహించను నేను. పోస్ట్ పెట్టాడు చూడండి ఒకడు, యుద్ధానికి దిగిన యెహోవా. మన పోస్టరే. ఏమండి, ఎక్కడో గోడ కంటించింది, దాని దగ్గరికి వెళ్ళింది కుక్క. ఏమండి, ఆ కుక్క ఫోటో తీసింది దాన్ని. ఏమండి, తీసి ఏమంటుంది? ఏ అగ్ని, ఎవడట పైనవాడు, కరుణాకరు సుగ్గున. ఏమిటి, ఎప్పటి వరకు వీడి కోసం ఎత్తలేదండి. ఎందుకంటే వీడు ఆఫ్టర్ ఆల్ వీడు చాలా చిన్నోడు, నలుసు లాంటోడు వీడు. క్రైస్తవ్యం మీద మరుగుతున్న వీడు చాలా 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 ధూళి లాంటోడు వీడు. ఏమాగుతున్నాడు? ఏ అగ్ని, యెహోవాను యుద్ధానికి దిగితే మేము ఇనపరదాలను దింపుతాం. అడి వ్యంగ్యం చూడండి. నీకేం పోయేగాలవరా? నువ్వు క్రైస్తవుడు కాదుగా, నువ్వు హిందువుడుగా, నువ్వు హైందవుడు కాబట్టి నీ నమ్మకాన్ని నువ్వు ప్రకటించుకో. ఒకవేళ నేనేమనంటే నీ చెప్పు తీసుకొట్టు నన్ను. నేను నీ గ్రంథం జోలికి వచ్చి నీ వాళ్ళని గురించి మాట్లాడితే నీకు ఇష్టం వచ్చింది నా పట్ల చెయ్యి. నేను నిన్ను అనలేనప్పుడు నీకేం పనిరా, నీకేం అవసరం రా నా దేవుణ్ణి మాట్లాడడానికి? నువ్వు నన్ను కామెంట్ చేసావని అన్నావు, ఐ డోంట్ కేర్. నా కోసం నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టినా మై ఫుడ్ నేను పట్టించుకోను రా. కానీ ఎవరినంటావు? యెహోవా యుద్ధానికి దిగితే మేము ఇనపరదాలను దించుతాం. ఎందుకంటే ఇనపరదాలుంటే యెహోవా ఏం చేయలేడని బైబిల్ చెబుతుంది. న్యాయాధిపతులు 1:19. అబ్బా, రెఫరెన్స్ కూడా వేసాడండి. న్యాయాధిపతులు 1:19. ఇంకా ఇక బాహుబలిలో బళ్ళాల దేవ వాడిన కత్తుల రథం దించితే, ఏదో రథం ఉందట అందులోని, ముందు యెహోవాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేయించు. రైట్, నా తండ్రికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకురా? ముందు నువ్వు చేయించుకోవాలి బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు నా నోటి నుంచి వచ్చే తోటానికి పేలిపోతావు నువ్వు. బికాస్ ఐ విల్ షో ద ప్రూఫ్. బైబిల్ నుంచి నేను ప్రూఫ్ చూపించినప్పుడు నీ మొహానికి ఏ బుల్లెట్ ప్రూఫ్ అయితే ఏట్రా, పగిలిపోద్ది నీకు. బల్లాల దేవుడు రథం పగిలిందో లేదో నాకు తెలియదు, కానీ నీకు పగులుతుంది. ఏ పగులుతుంది అది నువ్వే ఆలోచించుకో. ఏం పగులుతుంది నేను చెప్పను.
నా దేవుడుని అంటారు. అరే కుక్క, నువ్వెవడరా నా దేవుడిని అనడానికి? రోషం కలిగిన యెహోవా ఒకనాడు అలాగే నా దేవుడు జోలికి వచ్చి అన్నాడు, ఎన్నో ఎత్తులు అడుగైన గొలియతు, ఒరే నా దేవుడు చేసిన యుద్ధం ఆడుతోనే ఒక చిన్న పిల్లవాడిని నిలబెట్టాడు, ఒక సామాన్యుడైన దావీదును నిలబెట్టాడు. కత్తితోనూ కర్రతోనూ దేనితోనూ చంపలేదురా, చిన్న గొలకరాయితో లేపేశాడు రాడిని, చిన్న గొలకరాయి. అప్పుడు అన్నాడు నాన్న ఏమని, యుద్ధం యెహోవాదే, వస్తున్నాను రా నీ మీదకి, కాసుకో. అప్పుడే అన్నాడు ఈ మాట, యుద్ధం యెహోవాది. మొదటి సమూయేలు గ్రంథంలో అంటాడండి ఆ మాట, 17:47. ఇవన్నీ చూస్తే ఈ సందర్భంలో మనకు కనబడుతుంది దావీదు చేసిన యుద్ధం, దావీదు చేసిన యుద్ధం. నీకేం పోయే కాలంరా బైబిల్ మీదకి వస్తున్నావు? నీలో చాలా మంది హైందవ సోదరులో కూడా నిజంగా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి, గొప్ప వాళ్ళు ఉన్నారు. వారు ఏ రోజు బైబిల్ని అనరండి, వాళ్ళు బైబిల్ జోలికి రారండి. తమ గ్రంథంలోని మంచిని చెబుతారు, అవసరమైతే ఇతర గ్రంథాలలో ఉన్న మంచిని కూడా చెప్పేవాళ్ళు అండి. ఏమండి వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి ఈ మాట చూడండి. ఇదిగో ఈయన ఎవరో కాదని, హైందవ మన సోదరుడు అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమండి ఎవరండి ఈయన? క్షమించండి, గరికపాటి నరసింహారావు. ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన చెప్పారు, ఎడిసన్ బల్బు కోసం 1000 సార్లు ప్రయత్నించాడు. ప్రయత్నమే చేయకుండా ఉంటే మనమెవరమ్మా ఈ బల్బు చెప్పి పెట్టుకుందుకు వేళ. బల్బు కనపడగానే ఎడిసనాయ నమహాన నమస్కారం చేసుకోవలసిందే కదా. ప్రాతస్మరణీయులంటే ఋషులు మాత్రమే అనుకోవద్దు తల్లి, శాస్త్రజ్ఞులందరూ ప్రాతస్మరణీయులే. జాన్ గూటెన్ బర్గ్ బైబిల్ ముద్రణా యంత్రం కనిపెట్టాడు. అది కనిపెట్టే క్రమంలో ఆయన కళ్ళు పోయాయండి. తాను మొట్టమొదటి ముద్రించింది బైబిల్, అది ఆయన చదవలేకపోయాడు. గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, ఆయనకి చెవులు పోయాయండి. అందుకని ఇంద్రియ నిగ్రహం విషయంలో ఆది నుంచి కృషి చేయాలి. చూడండి ఇంకొక పడేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అభ్యాసాల్లో భాగాలే. మనం ఎవ్వరము తప్పులు చేయని వాళ్ళం కాదు, మహానుభావులే అంగీకరించారు. యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు ఒక వేశ్య మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి, ఆవిడ నేరమే చేసింది. లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మీలో ఏ తప్పు చేయని వాడు ఎవడో ముందు రాయి వేయమన్నట్టు. ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు, రాళ్లన్నీ కింద పడ్డాయి. ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి, అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు. ఎంతటి మహానుభావుడండి. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరండి పొగుడుతున్నారు? ఏమండి ఒక హైందవ భక్తుడు, పండితుడైన వాడు, ఈరోజు మన దేశంలోని మన సహోదరుడు, ఆయన క్రీస్తు చేసిన మంచి విషయాన్ని ఆయన చెబుతున్న ఆయన భక్తి సారంలోని దీనిని ఒక ఉదాహరణగా చెబుతుంటే వీళ్ళందరూ మంచోళ్ళండి. కానీ వాళ్ళలో కూడా నీచులైన కొంతమంది పుట్టారు. ఎవడో ఈ కుక్కల్లాంటి కరుణాకర్, సుగ్గున లాంటి వాళ్ళు. ఏమండి పనికిరాని మాటలు. ఒరే చేతనైతే నీ ధర్మంలో ఉన్న మంచిని చెప్పరా? ఇగో గరికపట్లాట ఆయన కానీ ఇంకా లేకపోతే చాలా మంది ఉన్నారండి భక్తులైన వాళ్ళు. వాళ్ళలో నీ చేతనైతే చెప్పు. కానీ ఎదుటివాడి గ్రంథాన్ని గురించి, ఎదుటివాడు దేవుని గురించి నువ్వెందుకు మాట్లాడాలి? నీకేం అవసరం? అందుకే నేను గళం విప్పవలసి వచ్చింది. నా దేవుడినంటే నాకు రోషం. నా దేవుడు జోలికి వచ్చావు నువ్వు. పుస్తకాలు రాశావా? ఏదో రాశాడు, దిక్కుమల 2 పుస్తకాలు రాశాడు. దేవుని నిజస్వరూపం అని ఒకటి, ఇంకోటి ఏంటి ది అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని రాశాడటండి. ఏంట్రా తెలుసు నీకు బైబిల్? ముందు నీ ధర్మాల్లో ఉన్నదేంటో నువ్వు నేర్చుకో. వాడే కాదండి, వాడిలాంటి చాలా మంది దౌర్భాగ్యులు, ఎంతో మంది వారు హైందవ సోదరులు గొప్పవాళ్ళు ఉండి మంచిని ప్రచారం చేస్తుంటే అందరికీ మచ్చ తీసుకొని వచ్చి అటు హైందవులకి క్రైస్తవులకి గొడవలు పెట్టడానికి పుట్టారండి ఈ దౌర్భాగ్యపు సన్నాసులు. చిచ్చు పెట్టి అనవసరంగా క్రైస్తవుల్ని హైందవుని శత్రువులు చేస్తున్నారండి. ఎందుకురా నీకు ఈ పాడు పనులు? ఎందుకురా ఈ మత కల్లోలాన్ని సృష్టిస్తున్నావు? నా దేవుని గురించి వ్రాయబడిన మాట నీకు తెలీదా? అర్థం కాకపోతే రారా నా దగ్గరికి నేర్పిస్తాను నీకు. కూర్చో. లేదు నువ్వు చెప్పింది తప్పు అని నువ్వు నాతో ఒక యుద్ధానికి తెగబడాలి అంటే నువ్వు చాలా చిన్నోడురా,
నువ్వు చాలా చిన్నోడివి. ఒకవేళ నిన్ను నమ్మిన వాళ్ళు, నీ వెనకాతలు ఉన్న వాళ్ళు, పండితులైన వాడు ఎవడైనా ఉంటే తీసుకురారా. ఈరోజు పబ్లిక్ గా చెప్తున్నాను, బైబిల్ తరపున బైబిల్ గొప్పదని నిరూపించి నువ్వు రాసిన పుస్తకాలు ప్రజల మధ్య తగలబెట్టేస్తాను రా నేను. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవాలి. నువ్వు నీ గురువుని తీసుకురారా. నీ గురువును నిన్ను కలిపి తొక్కేస్తాను, నేను కలిపి తొక్కేస్తాను. ఇది బహిరంగంగా గుంటూరులో అమరావతికి దగ్గరలో నడిబొట్టును విసురుతున్న బైబిల్ తరపున సవాల్, సవాల్. బహిరంగంగా రా, ప్రజల మధ్య అంటున్నాను రా. ఇలా కుర్చీలో కూర్చొని యూట్యూబ్ లో మాట్లాడటం ద్వారా సన్నాసి. 4 గోడల మధ్య విసురుతున్న సవాలు కాదు ఇది. నువ్వు అందరిలాంటి డిబేట్లు అనుకున్నావు. నా చిట్టు తమ్ముడితో వెళ్ళావు, ఏదో మాట్లాడి ఏదో వదరగొట్టి ఇంటికి వచ్చేసావు. అలా ఉండదురా ఈ డిబేట్. నాతో పోటీ పడాలి అంటే బైబిల్ తప్పని ఒక్క విషయంలో నువ్వు నిరూపించితే జీవితంలో బైబిల్ ముట్టండ్రా, విడిచిపెట్టేస్తాను. నిరూపించలేకపోతే నువ్వు రాసిన పుస్తకాలన్నీ తగలబెట్టి జీవితాంతం యేసు ప్రభు కాళ్ళ చుట్టూ తిప్పుతాను. సువార్త ప్రకటించాలి. నువ్వు బైబిల్ గొప్పదని రెడీయా? దమ్ముందా? సంతకం పెట్టరా, పెట్టు. యుద్ధానికి దిగండా. నేను నా దేవుణ్ణి అన్నందుకు యుద్ధానికి దిగా. నేను ఏం పోయే కాలం నీకు? మాట్లాడడం కాదు, చేతనైతే చేవ చూపించు. దేవుని పిల్లలారా, ఇలాంటి దౌర్భాగ్యులందరితో యుద్ధం చేయమని బైబిల్ చెప్పింది. అందుకంటున్నాడు, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపడతాంరా దేన్నైనా. నిన్ను కూడా ముందే చెబుతున్నా, నీ భవిష్యత్తు, నీ తాతలు, నీ బాబులు వచ్చినా సరే చెబుతున్నాను మరలా, వాళ్ళందరినీ కూడా యేసు క్రీస్తు సువార్త ప్రకటించే వాళ్ళుగా క్రీస్తు పాదాల మీద పడేస్తాను. ఇది రాసుకో, ఇది భవిష్యత్తునిది. నువ్వు ఖచ్చితంగా ఓడిపోయి తీరుతావు. ఇట్స్ ఎ ఛాలెంజ్. కారణం, నేను నమ్మిన గ్రంథం పైన నాకున్న పట్టు. నేను ఈ గ్రంథం జోలికి రాను. నిన్నను నువ్వు మంచి చెబితే నీ గ్రంథం నుంచి వింటాను, చేతనైతే విమర్శించను నీ గ్రంథాన్ని. నీ వాళ్ళందరినీ నేను ప్రేమిస్తాను. కానీ నువ్వు టచ్ చేయకూడని చోట నా దేవుణ్ణి టచ్ చేసావు. నువ్వు ఏంటి ఇనపరథాలకు భయపడిపోయేవాడు నా దేవుడు? రే, ఇనపరథాలు తగలెట్టేసేవాడు రా ఆయన. చూస్తావు బైబిల్లో? నీకు సందర్భం తెలియదు రే పిచ్చి కుక్క. నాలాటోడి దగ్గరికి వస్తాను రా, తొక్కేస్తాను నిన్ను బైబిల్తో. ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నువ్వు? నా దేవుడు ఎలాంటి తెలుసు? యుద్ధ రథాలకు భయపడిపోయాడు, ఇనపరథాలు. ఏమన్నా ముందు ఆడ మాట చదువుతాం, ఎందుకంటే వాడి మాట ఏంటో చొక్కలు చూపిస్తాను. ఇప్పుడు ఆడికి చొక్కలు చూడాలి. ఆడి కానీ వాడి అనుచరులు కానీ చూడాలి. చూస్తారా కుక్కలు? ఎలాగా నా పిల్లలైన వాళ్ళు బైబిల్ ఓపెన్ సిటీ అనే సైన్యం ఇది పెడతాది. ఎక్కడ? సోషల్ నెట్వర్క్ లో పెడతారు. ముందు అడన్ని మాట చదువుతామండి, చదువుతాం. బైబిల్లో మాటలు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం ఏమంటున్నాడు? యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నాడు, వారు మన్య దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. అయితే మైదానముందు నివసించే వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. ఎవరు? దేవుని తరపున యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలీయులు. అంటే దేవుడు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాడు? మరి వెనకాతలో యెహోవా ఉన్నాడు కదా, యుద్ధం చేయవాడు ఆయనే కదా. ఎందుకబ్బా ఆయన వెళ్ళగొట్టలేకపోయాడు? అంటే యుద్ధ రథాలంటే భయం, ఇనుప రథాలంటే భయం ఆయనకి, అందుకు యుద్ధం చేయలేకపోయాడు, అక్కడ వారిని వెళ్ళగొట్టలేకపోయాడు. అరే, విషయం తెలుసుకోవాలరా పూర్తిగా. విషయం తెలుసుకోకుండా వాగడం కాదు. నువ్వు అందులో నా రింగులోకి వచ్చావు. నువ్వు ఉన్న ఏరియా నా ఏరియా, ఇదే నా ఏరియాలో నాకుందరా బలం. నీకేముంది? లేపేస్తానేం కాకుండా మాటలతో. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, నిన్ను పడేస్తాను ఖచ్చితంగా క్రీస్తు పాదాల మీద, నిన్ను ఓడించేస్తానని కూడా చెప్తాను. నిన్ను కాదురా, నువ్వు తాతను తీసుకురా, పెద్దోడు ఎవడైతే పెద్దోడు ఉన్నాడో తీసుకురా అండి. సంతకం పెట్టొచ్చో, అగ్రిమెంట్ ఒప్పుకో. డిబేట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదురా, మళ్ళా కారు కూతలు కూయడం కాదు యూట్యూబ్ లో. నువ్వు ఇంకెప్పుడు నాతో కూడా తిరగాలి, యేసు దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు అని. అదే అలా పెట్టాలి సంతకం నువ్వు. చూడండి, దేవుడట వెళ్ళగొట్టలేకపోయాడట. ఆయన ఎలాంటోడు తెలుసా?
కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 46:9. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. అరే విల్లు విరిచేస్తాడు ఆయన, బల్లాన్ని తెగ నరుకుతాడు ఆయన. ఆయనే ఈ రథములను, యుద్ధ రథములను అగ్నితో కాల్చివేవాడు. ఆఫ్టర్ ఆల్ నీ యుద్ధం రథం వస్తే భయపడిపోతాడు ఆయన. దీనికన్నా ముందున్నాడే. ఈ మాట రాయబడక ముందే చరిత్రలోనే వాడు తెలుసుకోవాలి. ఎవడో తెలుసా? ఇశ్రాయేలుల చరిత్రలో నిర్గమకాండంలో మహాసముద్రమైన ఎర్ర సముద్రం పాయలేకపోతే ఫరో లాంటి రాజుని వాడు తాలూకా 600 ఇనప రథాల్ని నేట ముంచిన శక్తి రాది. తుప్పు పట్టేస్తున్నా ఇప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో చక్రాలు ఓడగొట్టేశాడు రా. ఆఫ్టర్ ఆల్ దిక్కుమాలనే ఇనప రథాలు ఉన్నందుకు భయపడిపోతాడు యెహోవా. ఈ రోజు చేసిన వాడే ఆయన రా. ఆయన ఈయనని కరిగించేయగలరా ఆయన. అక్కడ సూర్యుడు ఉంది, బగబగా మండుతుంది, ఆయన చేసింది. నువ్వు రాడ్డు పట్టుకుని వెళ్ళు, రాడ్డు అయినా కొంతసేపు ఉంటుంది, ముందు నువ్వు కరిగిపోతావు. అది ఆయన శక్తి. అంత శక్తిమంతుడైన వాడు పాపం ఇనప రథాలు చూసి భయపడిపోయాడు. దానికి కారణం ఉందరా బిడ్డ, రే దానికి కారణం ఉందరా, తెలుసుకో. ఏంటా కారణం? నా దేవునికి ఒక మనస్సు ఉందరా. ఆ ఇనప రథాలు ఉన్నందుకు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు తెలుసా? దేవుడే అక్కడ వారిని గెలవనివ్వకుండా చేశాడు. కారణం భవిష్యత్తు ఉంది ఆయనకి. భయపడి కాదు, ఈ ఇనప రథాలు ఉండాలి. ఎందుకు? మరలా ఇశ్రాయేలీయులకి భజన చెయ్యాలి దానితో. వీళ్ళు మంచోళ్ళు గారు. ఇశ్రాయేలీయులు మా ప్రజలైనా ఇశ్రాయేలు తరపున యుద్ధం చేస్తున్నా వాళ్ళేమి అంత మంచోళ్ళు కారు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎంత ప్రమాదకరమైన వాళ్ళు అంటే దేవుని మీదే తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని మీదే వ్యతిరేకంగా ఎలుగెత్తేవాళ్ళు, దేవుడే లేడని చెప్పి దేవుడు పక్షాన ఎవరినో దేవుడిగా కొలిచేవాళ్ళు రా ఇశ్రాయేలీయులు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? చాలా సందర్భాల్లో దేవుడే వారిని అప్పగించాడు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం చూడు బైబిల్ని. ఇది నా ఏరియా చెప్పాను కదా. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రత అగ్ని నీ మీదికి రగుల పెట్టెదను, నాశనము చేయటి యందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించుదును. దేవుడు ఏం చేస్తున్నట్టండి? నేర్పరులైన క్రూరులకి ఆయన అప్పగిస్తాడా? ఇశ్రాయేలును కాపాడిన యెహోవాయే, ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసిన యెహోవాయే ఇశ్రాయేలీయులను దేవుడే కోరండి శత్రువుల చేతికి అప్పగించాడురా. అది నీకు తెలుసా? అన్ని సందర్భాల్లో కాపాడు. నిన్ను కొన్నిసార్లు ఉతకాలి. ఇంటి దగ్గర పిల్లలు మనం ప్రేమిస్తాం, ఏమండి? బడికి ఎందుకు దించుతాం? వాడు బాగుపడాలని. ఆడి బడి నుంచి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. ఏమని? డాడీ మేడం నన్ను కొడుతుంది. కొడుతుందా? అయితే యుద్ధానికి వెళ్తాను దాని మీద అన్నాడు. మళ్ళా 2వ రోజు నేను అక్కడ దించేస్తాడు. దేనికి? అక్కడ ఉతకాలి నిన్ను. నువ్వు ఇంటి దగ్గర ఉంటే బాగుపడవు. నువ్వు అక్కడ నువ్వు బాగుపడాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. బాధే వాళ్ళని, కొట్టే వాళ్ళకి, తాట తీసే వాళ్ళకి నిన్ను ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? బడుల్లో నువ్వు బాగుపడాలి. దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు బాగు కోసం అనేక సందర్భాల్లో క్రూరులను పిలిచి, ఒరే పట్టుకెళ్ళండి, వీళ్ళు బాగా వాయించండి, వీళ్ళు బాగా ఉతకండిరా అన్నాడు. ఇంకో మాట చూస్తావా? ఇంకో మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 2. ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని. ఏమిటి? దేవుడు కాపాడాలి కదండి, ఈయన ఎందుకు అప్పగిస్తున్నాడు? అంటే వాళ్ళు గెలవాలి ఇశ్రాయేలీయుల్ని, వాళ్ళు బాగా కొమ్మాలి, వీళ్ళని వాళ్ళు బాగా దండెత్తి వీళ్ళు చితక్కొట్టాలి, చావగొట్టాలి. ఎందుకంటే వీళ్ళు భయం లేదు వీళ్ళకి. అప్పుడు ఏం జరిగిందటండి? అతని సేనాధిపతి అన్యులు హషేరేతులో నివసించి సీసెరా. ఇప్పుడు చూడండి, సీసెరా అన్నాడు ఉన్నాడు సేనాధిపతి, సైన్యాలకు అధిపతి వీడు. అతనికి 900 ఇనుప రథములుండెను. బిడ్డ,
4వ అధ్యాయంలో సీసెరా వచ్చి వీళ్ళందరినీ ఇశ్రాయేలుని తిరిగి చితక్కొట్టాలి అంటే ఆ ఇనుప రథాలను ఉంచాలి రా బిడ్డ. ఆ రోజు ఏ ఇశ్రాయేలు నుంచి ఇశ్రాయేల్ని అయితే కాపాడాడో ఈ రోజు అదే ఇశ్రాయేల్ని మళ్ళా సీసెరా ద్వారా ఇనుప రథాలు ఉన్న వాళ్ళ ద్వారా బాగా నలుగగొట్టాలి. చేతకాక కాదు, ఇనుప రథాలు ఉన్నందుకు భయపడిపోయి కాదు. ఏం తెలుసురా బైబిల్ నీకు? రారా నాతో యుద్ధానికి దమ్ముంటే చిట్టి చిట్టి తమ్ముళ్ళతో నువ్వు వెళ్ళావు ఏదో మాట్లాడి డిబేట్, అది కాదురా. దట్ ఈస్ నాట్ ద డిబేట్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆర్గ్యుమెంట్. బట్ డిబేట్ అంటే ఏంటంటే రెండు గెలుపు ఓటమే. ఫైట్. ఏమండి ఫైటింగ్ అంటే ఏంటి? గెలుపు ఓటములు ఏదో ఒకటి, అయితే గెలవాలి లేదా ఓడాలి. అలాంటి యుద్ధానికి దిగుతావా నాతో? యెహోవా పక్షాన, జీవం కలిగిన యెహోవా పక్షాన నేను వస్తాను రా బైబిల్ పట్టుకొని. నీ వాళ్ళు నన్ను, నీ గ్రంథాలు నన్ను, నీ నమ్మకాలు నన్ను, నా గ్రంథం జోలికి వచ్చినందుకు, నా దేవుడు నన్నందుకు నీకు దమ్ముంటే చేవుంటే నీ పితామహులు ఎవరుంటారో తీసుకురా రంగానికి. ఓటమో గెలుపో తేల్చుకుందాం బహిరంగంగా ప్రజల మధ్య. చెప్పానుగా, నేను ఓడిపోతే బైబిల్ని విడిచిపెట్టేస్తా. నువ్వు గాని ఒకవేళ ఓడిపోతే యేసు సువార్త నీ బతుకున్నంత వరకు ప్రకటించాలి. నువ్వు రాసిన పుస్తకాల్ని అక్కడే ప్రజల మధ్య తగలబెట్టేయాలి. అంత ధైర్యం, అన్ని గట్స్ నీకుంటే కమాన్, ఫైటింగ్ రెడీ రా, రెడీ. యుద్ధానికి నేను దిగుతున్నాను యెహోవా తరపున. ఈ తరంలో నా తండ్రి ఇప్పటికే అనేక మందిని మట్టి కరిపించాడు రా. ఇలాంటి చేతకాని డిబేట్లకు వెళ్ళి గంట, అర్ధ గంట, 2 గంటలు, 3 గంటలు సోది మాటలు మాట ఇంటికి వచ్చే డిబేట్ కాదా రియల్ డిబేట్ అంటే. ఇదే ఎలా జరగాలి. అందుకే ఎవడు నా తండ్రి జైశాల ముందుకు రాలేకపోయాడు. వచ్చేద్దాం ఒకళ్ళు నీకుంటే, నిన్ను పంపించిన వాళ్ళకి, నీకు నేర్పించిన గురువులకి ఎవరికైనా ఉంటే రారా, కమాన్. సిగ్గు కలగాలి నీకు. దేవుడు ఇనప రథాలను చూసి భయపడవలసిన అవసరం ఆయనకు లేదురా. ఎందుకు ఇనప రథాలు ఉంచాడో తెలుసా? మరలా వాళ్ళ చేతికి దేవుడు అప్పగించాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ దగ్గర రథాలు లేవు. ఆ రథాలు ఉంటేనే ఇశ్రాయేల్ ఓడగలరు. వీళ్ళు ఓడాలి, వాళ్ళు చిరిగి చితక్కొట్టాలి. అప్పటికి వాళ్ళకి దేవుడు అంటే భయం రావాలి. శత్రువులు నేను తంతున్నప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. బాధ అనుభవిస్తున్నప్పుడే కదా దేవుడు విలువ తెలిసి వచ్చేది. ఎప్పుడు మొరపెట్టరు చెప్పండి వీళ్ళందరూ? అతడు 20 చదవండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయమండి, 2వ వచనం, 3వ వచనం. అతడు 20 సంవత్సరములు కఠినముగా ఇశ్రాయేలీయులను బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టిరి. బాబోయ్ మహాప్రభో, సైన్యములపతి దేవా యెహోవా మమ్మల్ని కాపాడవా. రావాలి వారిలో పశ్చాత్తాపం, వారందరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో రా దేవుడు ఆ రోజు ఇనపరథాలని విడిచిపెట్టాడు. భయపడి కాదురా. నువ్వు వస్తావు కావాలరా, ఆ సంగతి ఎందుకు? పాస్ట్ ఇస్ పాస్ట్, అది హిస్టరీ. ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడు బైబిల్ తప్పనే దమ్ము సత్తా నీకుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ కు నువ్వు సంతకం పెట్టి రావాలిరా. భవిష్యత్తు చెప్తున్నాడు, నువ్వు ఓడిపోయి క్రైస్తవుడు అయిపోతావు, డౌట్ లేదు, అయిపోతావు. అది నా గ్రంథం మీద నాకున్న పట్టు, అది నా బైబిల్ మీద నాకున్న నమ్మకం, అది నా తండ్రి అని యెహోవా మీదన్న శౌర్యం. అబద్ధాలు రాసే అబద్ధికుడు కాదురా యెహోవా. యుద్ధానికి తెగబడేవాడు యెహోవా ఆనాడు. ఈ రోజు కూడా అదే యెహోవా తరపున యుద్ధం చేయడానికి క్రైస్తవుడా నువ్వు లేవా? వదరబోతులు నోరు పారేసుకుంటుంటే ఏం చేస్తున్నాం? నువ్వు యుద్ధానికి దిగాలంటే బైబిల్ 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 రావాలి. ఇది 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 కత్తి, 2 అంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే వాడిగలిగినది. ఇది నేర్చుకోండారా ప్లీజ్. నేర్పిస్తున్నారా మీ పిల్లలకి? మీరు నేర్చుకుంటున్నారా దీన్ని? ఇది పట్టుకున్నవాడు ప్రపంచంలో ఏ శాస్త్రంతో వచ్చినా తెగిపోతాడు. ఇట్ మే బి హిస్టరీ, ఇట్ మే బి astronomy, ఇట్ మే బి జువాలజీ, బయాలజీ, astronomy, ఎనీ అదర్ సైన్స్. ప్రపంచంలో ఏ జ్ఞానముతోనైనా, విజ్ఞానం అనుకునే ఏ శాస్త్రంతో వచ్చినా బైబిల్ మహాశాస్త్రం ముందు నిలవలేడు. అది ఈ తరంలో 21వ శతాబ్దంలో BOUY తరపున చేస్తున్న యుద్ధం.
Now it's a time of war. వార్ని డిక్లేర్ చేసావురా, యుద్ధానికి రెడీగా ఉండి జబ్బ చరుస్తున్నావు, రండిరా ఎవడైనా ఉంటే అని. వస్తారా? ఎవరిని తీసుకొస్తావు? తీసుకురా. సినిమా డైలాగ్ కాదు ఇది. కాపీ కొట్టి మనుషులు రాసుకుని ముఖాలకు రంగులు వేసుకుని అవన్నీ అన్యాచురల్ డైలాగ్స్. ఇది బైబిల్ తరపున న్యాచురల్ డైలాగ్. యుద్ధానికి దిగాం. రేపు రండి, మరో యుద్ధాన్ని భీకరంగా చూద్దాం.